తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. హోం మినిస్టర్ తానేటి వనిత ప్రచారంలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు నల్లజర్లలోని ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లు తీసివేసి భారీ శబ్దంతో హంగామా చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఘటనలో పలువురు టీడీపీ నాయకులకు గాయాలైనట్లు సమాచారం. ఘటనతో ఆగ్రహం చెందిన టీడీపీ శ్రేణులు తానేటి వనిత ఉన్న ప్రాంగణంలో కుర్చీలను బద్దలు కొట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్పీ జగదీష్ సహా పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన డీజే వ్యాన్తో పాటు కారు అద్దాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు బాధ్యులుగా కొందరిపై కేసు నమోదు చేసినట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. మేము ఈ 2024లో ఎన్నికల డిపార్ట్మెంట్లో పనిచేయడానికి వీడియోగ్రాఫర్గా చేరాం. మున్సిపల్ ఆఫీసర్ ఇది బిఎస్టీ టీము 4 వీడియో సర్వేలెన్స్ డిపార్ట్మెంట్ మాది. మాకు ఇన్ఛార్జ్ సీతారామరాజు గారిని ఇచ్చారు. అలాగే నా పేరు నేను వీడియోగ్రాఫర్గా ఆయన కింద మా ఇన్ఛార్జ్గానే ఉన్నాం. మేము రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో సాగర్, నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అటు వైసీపీ తరపు నుంచి తానేటి వనిత, ఇటు టీడీపీ తరపు నుంచి ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టు చూస్తున్నాం. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడానికి కారణాలేంటి? థ్యాంక్ యూ రత్న. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నిన్న సాయంకాలం హోమ్ మినిస్టర్ తానేటి వనిత నల్లజర్ల మండలంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఎక్స్-జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వెళ్లారు. అక్కడ ఆమెకు విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రచారంలో తిరిగిన వైసీపీ కార్యకర్తలందరికీ కూడా అక్కడ స్నాక్స్ ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ నుండి వైసీపీ యువత కొంతమంది పక్కనే ఉన్నటువంటి టీడీపీ ఈ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్దకు వెళ్లి కొంత హంగామా సృష్టించినట్లుగా, అక్కడ టీడీపీ నేతల మీద దాడికి పాల్పడినట్లుగా బైక్ సైలెన్సర్లు అన్ని తీసి కొంత హంగామా సృష్టించినట్లుగా టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు. అక్కడ నుండి వైసీపీ కార్యకర్తలు తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మొబిలైజ్ అయ్యి అక్కడ హోమ్ మినిస్టర్ బస్ చేసినటువంటి ఈ ఎక్స్-జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వచ్చి ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో పాటుగా టీడీపీ మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సైతం సీసీ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న కుర్చీల్ని విరగొట్టడంతో పాటుగా కనపడ్డ వారందరి మీద కూడా కొంత టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. అయితే హోమ్ మినిస్టర్ అప్పటికే ఆ ఇంట్లో ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తలుపులన్నీ మూసివేసి ఈ టీడీపీ కార్యకర్తలు ఇంటి లోపలికి చొచ్చుకు రాకుండా కొంత కంట్రోల్ చేయగలిగారు. కానీ టీడీపీ కార్యకర్తలు కొంత అత్యుత్సాహంతో హోమ్ మినిస్టర్ బస్ చేసిన ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కొంత ఇరు వర్గాలకు శాంతింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కంట్రోల్ అవడం కొంత కష్టంగా మారింది. ఎట్టకేలకు అదనపు బలగాలు రావడం, హోమ్ మినిస్టర్ అక్కడ నుండి బయటికి తీసుకురావడంతో పాటుగా ఇటు టీడీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ తో పాటుగా వైసీపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా ఫిర్యాదు తీసుకున్నట్లు ఇరుపక్షాల మీద ఎవరైతే దాడికి ఉసుగొల్పారో వారి మీద, అట్లే దాడికి పాల్పడ్డ వారి మీద కూడా పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. మరోపక్క వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన ఆలపాటి రామకృష్ణ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు వైసీపీ నేతలు కూడా తమ కార్యకర్తలు గాయాలయ్యాయి, టీడీపీ నేతలు తమ మీద దాడి చేశారంటూ కూడా వారు కూడా కొంత స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.